ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. 7వ అధ్యాయము యోబు గ్రంథం ముగించాలని అనుకున్నాను. 8లోకి వెళ్ళాలని 8వ అధ్యాయం కూడాను చదవటం ప్రారంభించాను, ధ్యానించటం గృహాన. 7వ అధ్యాయంలో ఇంకా 10 ప్రసంగాలు కనిపించాయి. ముందుకెళ్ళలేకపోతున్నాను. 7th చాప్టర్లో నుంచి ఫర్దర్ 10 more మెసేజెస్ మనం ధ్యానం చేస్తాం. మరణాన్ని గూర్చిన ఆలోచన, మనుషుడు గూర్చిన ఆలోచన, కాలమును గూర్చిన ఆలోచన, దేవుని గూర్చిన ఆలోచన, దోషము అతిక్రమముల పరిహారములను గూర్చిన ఆలోచన, దర్శనములను గూర్చిన ఆలోచన, దేవుని గూర్చిన కొన్ని తలంపులు ఇందులో మనకు కనిపిస్తాయి. ఇప్పటికే మనం 6 మాసాలు దాటాం. 7 అధ్యాయాలకు 6 మాసాలు దాటాం. నేను కొన్ని దినాలు రికార్డింగ్ చేయలేకపోవటం వల్ల 6 మాసాల్లో కొన్ని తీసివేసినా కూడా విస్తృత వాక్య ధ్యానం వెళుతుంది. యోబు గ్రంథం ఒక ల్యాండ్ మార్క్ ధ్యానం అవుతుంది నా జీవితంలో, అలాగే హిస్టరీలో కూడా. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకు దేవుడు నాపై ఇంత కృప చూపిస్తున్నాడు, ఇంత వాక్య సమృద్ధిని ఇస్తున్నాడు అనేది ఎప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన వాడుకుంటాడనేది తెలుసుకున్నాను. మీరు ధన్యులను భావిస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఎ రెగ్యులర్ లిజనర్, యు ఆర్ ద బ్లెస్డ్ మ్యాన్. బ్లెస్సింగ్ ఛానల్ కూడా బ్లెస్డ్ ఛానల్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. యోబు గ్రంథము 7వ అధ్యాయం నుండి మరొక 10 ప్రసంగాలు మా కనుల ఎదుట మీరు ఉంచారు. వాటిని ధ్యానించుటకు అంతరంగములో శక్తినివ్వండి, వాక్య సమృద్ధినివ్వండి ప్రభు. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటున్నాము. యేసు నామమున మా ప్రేక్షకులను దీవించమని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నుండి యోబు గ్రంథంలో 15వ వచనం 16వ వచనాల్లో, మరణము పొందుట నాకు ఇష్టము, బ్రతకటం నాకు ఇష్టం లేదు, ఉరితీయబడాలని కోరుతున్నాను, ఉరితీయబడాలని కోరుతూ ఉన్నాను. నన్ను ఎముకల గూడుగా చూసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇది మాట్లాడుతున్నాడు. మరణముందుట నాకు ఇష్టము 1, 2 బ్రతకటం నాకు ఇష్టం లేదు 2, 3 ఉరి తీయబడాలని కోరుతున్నాను 3. అసాధారణమైనటువంటి అభిలాషలు, అసాధారణమైన అభిలాష. ఈ 3 మాటలు మనం చూస్తే నాకేం గుర్తొస్తుందంటే కొంచెం నవ్వు కూడా వస్తుంది. ఎందుకంటే ఎవరిని తలుచుకుంటే, అపవాదిని తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది. అపవాదిని తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకో చెబుతానేనండి. అపవాది దేవునితో యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో యోబు చుట్టూ కంచె వేశావు, అందుకే నమ్మకంగా ఉన్నాడు అని అంది. దేవుడు కంచె తీశాడు, ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు ఒక్క రోజులో. రెండవ పర్యాయం అపవాది దేవునితో ఊరికే ఉన్నాడా ఏమీ నమ్మకంగా
ఆస్తి పోయినా పిల్లలు పోయినా నమ్మకంగా ఉన్నాడంటే అతడు ఆరోగ్యం వంతుడిగా ఉండబట్టే. నరుడు తన ప్రాణం కొరకు సమస్తాన్ని ఇస్తాడు కదా. నరుడు తన ప్రాణము కొరకు సమస్తాన్ని ఇచ్చేస్తాడు కదా. కాబట్టి నీవు అతన్ని మొత్తితే అతను విడిచి వెళ్ళిపోతాడు. ఒక లైఫ్ థ్రెట్ అతని మీద క్రియేట్ చేస్తే అతడు ఏదైనా చేసేస్తాడు మానవుడు. మీరు చూడండి, ఇప్పుడు కిడ్నాప్స్ జరుగుతున్నాయి. కిడ్నాప్ చేసి రాబరర్స్ ర్యాన్సమ్ డిమాండ్ చేస్తారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు అడిగే డబ్బు ర్యాన్సమ్ మనీ, అంటే విడుదల కొరకైన డబ్బు. పోలీసులకు చెప్తే చంపేస్తామంటారు. గుప్చుప్పుగా డబ్బులు చెల్లించి ఆ వ్యక్తిని విడిపించుకొని తెచ్చుకుంటూ ఉంటారు. సెన్సేషనల్ క్రైమ్ స్టోరీస్ ఉన్నాయి వీటి మీద. మా నాన్నగారికి తెలిసి రమేష్ గారిని ఒక ఆయన ఉండేవాడు మా బాల్యంలో. ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఉంది ఆయనకి. ఆయన కుమారుని కిడ్నాప్ చేశారు. దే ఇన్ఫార్మ్ టు పోలీసులకు చెప్పొద్దంటే కూడా చెప్పాడు. చీరాల అవతల ప్రాంతంలో ట్రైన్లో నుంచి ఆ బిడ్డ బాడీని ఇచ్చిరేశారు, చంపేసి. విషాదాంతాలు ఉంటాయి కనుక ఈ కిడ్నాప్స్ వాళ్ళు డిమాండ్ చేస్తే డబ్బు ఇచ్చి మరి ఇడిపించుకుంటారు ఎవరైనా సరే. ఎవరు మనుషులు పోగొట్టుకోరు కదా. మరి అటువంటప్పుడు సాతాను యొక్క ఎస్టిమేషన్ ఏంటంటే మనిషి ప్రాణం కోసం ఏదైనా ఇచ్చేస్తాడు. కానీ మనిషి ప్రాణం వద్దనుకునే సందర్భాలు ఉంటాయి అనేది దేవుడు సాతాను ఎదుట రుజువు చేశాడు ఇతని మాటలను బట్టి. రెండు రకాలుగా మనుషులు ప్రాణం పోగొట్టుకోవటానికి ఇష్టపడతారు. ఒకటి తాను నమ్మిన సిద్ధాంతం, తాను నమ్మిన సత్యం కోసం. దే డోంట్ కేర్ ద లైఫ్. ఒకటి. రెండు, తాను తన వ్యక్తిగత జీవితం మీద వెక్స్ అయిపోయినప్పుడు, ఇష్టం లేనప్పుడు తన ప్రాణం ఇచ్చేటకి ఇష్టపడతాడు. రెండు. యోబు యొక్క జీవితంలో మనం చూస్తున్నప్పుడు యోబు తను ఉరి తీయబడాలని కోరుకుంటున్నాడు. ఉరి తీయబడాలని కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటారు ఉరి తీయబడాలని? ఇతరులను ఉరి తీయాలని కోరుకుంటాం, కానీ మనల్ని ఉరి తీయాలని మనం ఎట్ట కోరుకుంటాం? ఇవాళ భారతదేశంలో ఉరి శిక్ష అమలులో ఉంది. ఉరి శిక్ష అమలులో ఉంది. కసాబును ఉరి తీశారు. ఉరి శిక్ష రద్దు చేయమని ఉరి శిక్ష పడిన వాళ్ళు రాష్ట్రపతి గారికి మెర్సీ పిటిషన్ పెట్టుకుంటారు. రాష్ట్రపతికి ఒక్కరికి అధికారం ఉంది దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్కి టర్న్ చేసేటువంటిది, ఉరికి క్షమాభిక్ష పెట్టేది. ఎన్నో నేరాలు చేసిన వాడు కూడా ఉరి తీయమని ఆర్డర్ సుప్రీంకోర్టు ఇస్తే దాన్ని క్షమించమని అడుక్కుంటాడు. కానీ యోబు ఉరి తీయాలి నన్ను అని కోరుకుంటున్నాడు. ఉరి నేను వేసుకుంటాను అంటలేదు, నేను వేసుకుంటానంటే ఆత్మహత్య. మీరు ఇతని మాటలు గమనించాలి. యోబు మాటలు, నేను ఉరేసుకుంటాను అంటే అతని చిత్తం, అతని ఇష్టం. కానీ నేను ఉరి తీయబడాలని కోరుకుంటున్నాను. ఇఫ్ గాడ్ థింక్ దట్ ఐ యామ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిన్నర్, ఐ వాంటెడ్ టు బి హ్యాంగ్డ్ ఆర్ ఐ వాంట్ టు బి హ్యాంగ్డ్. నేను కోరుకుంటున్నాను ఏమిటంటే నన్ను చంపేయాలని కోరుకుంటున్నాను. నాకు అమ్మ మాటలు గుర్తొస్తాయి. అమ్మ చివరి రోజుల్లో ఆర్థోపెడిక్ పెయిన్స్తో, ఎముకల నొప్పితో బాధపడేది. ఇమ్యూనిటీ తగ్గిపోయింది. జాగ్రత్తగా నాని, ఇమ్యూనిటీ తగ్గింది.
షుగర్ వ్యాధి ఉంది 30 సంవత్సరాలుగా. ఎముకల నొప్పికి ఆవిడ చాలా తట్టుకోలేకపోయింది, బాధపడింది. దాని కొరకే నేను వైద్యం కొరకు వెళ్ళి ప్రమాదం మీదకు తెచ్చుకున్నాను. ఆ ఎముకల నొప్పికి అమ్మ అన్న మాట నాకు ఇప్పుడు గుర్తు, నన్ను చంపేరా అనేది, నన్ను ఏదో ఒకటి చంపేసేయమనేది. అంటే ఆవిడకి ఆత్మహత్య చేసుకోవాలనేది లేదు, కానీ తను బ్రతికేటానికి ఆ నొప్పుల వల్ల ఆమె ఆ మాట ఉచ్చరించేదని, నన్ను చంపేయండిరా, ఈ బాధ పడలేకపోతున్నాను. మానవ శరీరంలో కలిగే బాధలకు విడుదల మానవుడు కోరుకుంటాడు. ఆ విడుదల రాదు అనే కన్ఫర్మేషన్కి వెళ్ళిపోయినప్పుడు దే వాంట్ టు డై, దే వాంట్ అదర్స్ టు కిల్ హిమ్. ఇతరులు నన్ను చంపితే బాగుండు అనిపిస్తుంది. తర్వాత మనం బైబిల్ గ్రంథంలో కయ్యేను యొక్క ఏడ్పు, కయ్యేను యొక్క కన్నీరు, బాధ, దేవుడు హేబేలు మరణానంతరం కయ్యేనుకు వేసినటువంటి శిక్షకి, అయ్యా నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నన్ను ఎవడైనా కనుగొని అతను నన్ను చంపును, అట్లాంటి వరం ఇవ్వని అడిగాడు. దేవుడు ఏమని అన్నాడు తెలుసా? ఎవడైతే నిన్ను చంపుతాడో వాడికి నీకంటే 7 రెట్లు శిక్ష పడుద్ది, కాబట్టి నిన్ను ఎవడు చంపనీనని అన్నాడు. కాబట్టి కయ్యేను చావగోరాడు, ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత యొక్క బలం అతని మీద ఉన్నప్పుడు కయ్యేను చావటానికి ఇష్టపడ్డాడు, నన్ను ఎవరైనా చంపాలని కోరుకున్నాడు. నేను మనవి చేస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో, యోబు కూడా నేను ఉరితీయబడవలెనని కోరుచున్నాను. ఎందుకంటే నిద్రపోయేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది, నిద్రపోవటానికి కూడా అవకాశం లేదు, అంతటి వేదన అనుభవిస్తున్నాడు. మనం అసలు ఇట్లాంటి వేదన వస్తే తట్టుకోగలుగుతామా? నాకు అనిపిస్తుంది ఎప్పుడు, అరే చిన్న ఆర్థిక సమస్యకే ఇంత కృప పొందిన మనం ఇటు అటు ఆలోచిస్తున్నాం, ఏమిటబ్బా ఇట్లా ఉందని భారం అనిపిస్తుంది. అప్పుల భారం మనసు మీద, మెదడు మీద చాలా ఒత్తిడి తెస్తుంది. అందుకే రైతుల ఆత్మహత్యలు, ప్రేమ విఫలమైన వారి ఆత్మహత్యలు, ఇట్లా మనం ఏదైనా మోసం చేసినప్పుడు ఆత్మహత్యలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు వై దే వాంట్ టు కిల్ దెమ్సెల్వ్స్? వారు భరించలేని వేదన వారి హృదయాల్లో పట్టేస్తాను. యోబు ఎక్సెప్షనల్ ఏం కాదు, యోబు కూడా మనలాంటి మనుషుడే. అందుకే అతడు నేను ఉరితీయబడాలని నేను కోరుతున్నాను. మరణముందుట నాకు ఇష్టం, ఎందుకంటే నా ఎముకలు నాకు కనపడుతున్నాయి. ప్రతి మనిషి తనను అందంగా చూసుకోవాలనుకుంటాడు. ఎవడు వికారంగా ఎండిపోయి ఎముకలు బయటపడి, చర్మం ముడతలు పడి, జుట్టు ఊడిపోయి లేదా రాలిపోతూ తెల్లబడిపోయి, ఇలా ఎవడు తనను చూసుకోవటానికి ఇష్టపడ్డు. ప్రతివాడు తన సౌందర్యవంతుడిగా ఉండాలని కోరుకుంటాడు. మనం బలంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఫొటోస్ మనం ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా. బలహీనంగా ఉన్నప్పుడు, పేషెంట్గా ఉన్నప్పుడు, డల్ అయిపోయి ఉన్నప్పుడు ఆ రూపం చూసుకోవటాక మనకి ఇష్టం ఉండదు. చాలామంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు నేను చూశాను. ఎంత బలంగా సుందరంగా ఉండేవాళ్ళో వాళ్ళు వ్యాధి రాకపోవడం, వచ్చిన తరువాత ఎముకల గూడండి, కళ్ళు గుంటలు పడిపోయి బుగ్గల లోపలికి వెళ్ళిపోయి చాలా వర్ణనాతీతమైన వేదన పడుతూ ఉంటారు. అట్లాంటి స్థితిలో చూశాను. ఒక వ్యక్తి నాకు బాగా తెలిసిన వారు, నేను వారిని చూడటానికి ఇష్టపడ్డాను కానీ వారు నన్ను చూడటానికి ఇష్టపడలేదు. ఆ వ్యాధి వచ్చిన తర్వాత
నాకు చాలా ఇష్టం ఆ వ్యక్తి అంటే. ఎందుకంటే నాకు చాలా సపోర్టర్గా ఉన్నారు వారు. ఆ వ్యాధికి గురైనప్పుడు నేను చాలా బాధపడ్డాను. అయ్యో ఏమిటి ఇంత మంచి విశ్వాసి ఇలాగను వచ్చింది అంటే అది ఒక ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చింది, వారి తప్పిదం కాదు. నేను గృహానికి వెళ్ళాను చూడాలని. వారు నన్ను చూడని వెళ్ళిపోమని చెప్పి కబురు చేశారు. నేను చాలా బాధపడ్డాను. లేదు నేను చూడాలి, ఒకసారి ఆయన ప్రార్థన చేస్తానంట, గుమ్మం బయట ప్రార్థన చేయండి తప్ప నేను మీకు ఇలా కనపడదలుచుకోలేదన్నారు. చనిపోయిన తర్వాత నేను వెళ్ళాను. వెళితే ఫ్రీజర్ బాక్స్లో నాకు కనపడిన దృశ్యం ఇప్పటికీ నేను కన్నీరు గారుస్తాను. ఎంతో చక్కటి రూపం కలిగిన ఆ వ్యక్తి ఎముకల గూడుగా ఒక అస్థిపంజరమే ఇంచుమించు నేను చూడగలిగాను. రోజు ఆ వ్యక్తి బతుకున్నప్పుడు అద్దంలో చూసుకోవాలంటే చూసుకోగలరా మీరు చెప్పండి? ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వలన ఒక మనిషి కృషించుకుపోవటం. అది కాజ్ ఆఫ్ ద డిసీజ్ మైట్ బి డిఫరెంట్, వేరే ఉండొచ్చు. యోబు యొక్క జీవితంలో దేవుడు అతని యొక్క వ్యాధి నిరోధకత తీసేశాడు. వ్యాధి తగ్గటం లేదు, మరియు అతని శరీరం శుష్కించకపోయింది, ఎముకల గూడుకు తయారయ్యాడు. స్నేహితులు గుర్తుపట్టలేక 7 రోజులు నేల మీద కూర్చొని ఏడ్చారు. అయ్యో యోబా ఇట్లా అయిపోయావు. సోదరుడా సోదరి, మనకి బాగా కావలసిన వారు సడన్గా ఏదైనా అయిపోతే వాళ్ళని చూడాలంటే కూడా భయపడతాం. ఆ మధ్యన ఒక సినీ యాక్టర్ తమ్ముడు చనిపోతే యాక్సిడెంట్లో నేను ఆ దృశ్యం చూడలేనని వెళ్ళలేకపోయాడు. మా తమ్ముడు చనిపోయినప్పుడు రైల్వే ట్రాక్ మీద బాడీ దొరికింది. నా స్నేహితులు దైవ సేవకులు అన్నారు చూడలే వద్దన్నారు. నేను బలవంతాన్ని వెళ్ళి చూశాను. ఆ దృశ్యం ఇప్పటికి మరవలేదు. నేను ఎందుకు చెబుతానంటే ఇన్ని ఉదాహరణలు, ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ద పీపుల్స్ లైఫ్. ప్రజల జీవితాల్లో సాధారణ విషయమే యోబుకు సంభవించింది. యోబు తన ఎముకలు కూడా అయిపోయినప్పుడు దాన్ని చూసుకోవటానికి ఇష్టం లేక నేను మరణం పొందటం నాకు ఇష్టం, ఐ వాంట్ టు డై. చూడండి ఎట్లాంటి మాట రాస్తున్నాడు. సో దట్ ఐ వుడ్ చూజ్ strangling and death rather than my bones. కనుక అటువంటి దుస్థితికి వెళ్ళాడు. తరువాత అతను అంటాడు, నిత్యము బ్రతుకుట నాకు ఇష్టం లేదు. ఐ వుడ్ నాట్ live forever. నేను నిత్యము బ్రతకటానికి నాకు ఇష్టం లేదు. అంటే తను ఒక దినం మరణ దినం రావాలని కోరుకుంటున్నాడు. నేను ఎల్లకాలము బ్రతకాలని నేనేం కోరుకోవటం లేదంటున్నాడు. సహోదరుడా సహోదరి, మానవుడు మరణాన్ని కోరుకుంటాడు. ఏలియా భక్తుడు అహాబు యొక్క భార్య యెజబెలు చంపుతాను అని చెప్పి ప్రమాణం చేసినందుకు, ఛాలెంజ్ చేసినందుకు ఒకరోజు ప్రయాణం బదరీ వృక్షం క్రింద కూర్చొని ఒకరోజు ప్రయాణం అడవిలోకి వెళ్ళిపోయి మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకుని ఏడుస్తున్నాడు. దేవుడా నన్ను తీసుకెళ్ళిపో, నాకు చాలు. ఎందుకంటే శిరశ్ఛేదనం చేస్తారో, కొట్టి చంపుతారో, ఉరిదీసి అలాడదీస్తారో,
హింసించి చంపుతారో, తిండి పెట్టకుండా చంపుతారో, నేను దాన్ని తట్టుకోలేను, నన్ను తీసేసుకో అని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి విశ్రాంతినిచ్చి ఆహారాన్ని ఇచ్చి 40 రోజులు పరిగెత్తిచ్చాడు. యెజబేలు యొక్క రక్తం కుక్కలు నాకుతాయని ఏలియా చెప్పిన మాట జరిగిందండి. కనుక ఏలియా భక్తుడే, ఆకాశము నుండి అగ్నిని కృమ్మరించిన ధీరుడు, ధైర్యవంతుడు మరియు రోషం గలవాడే. మరి పిరికివాడయ్యాడు ఎందుకు అంటే 1 ఉమెన్ ఛాలెంజ్. ఆవిడ సామాన్యురాలు కాదు, యెజబేల్ చాలా క్రూరురాలు. ఆ రోజుల్లో లిప్స్టిక్లు వాడింది ఆవిడ, ఆ రోజుల్లోనే మర్డర్ చేయించింది ఆవిడ లేడీ. కనుక ద్రాక్ష తోట విషయంలో కలిగినటువంటి డిస్ప్యూట్ని చంపి ఆ వ్యక్తిని చంపి హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఏలియా సైతం నేను చనిపోవాలి, నన్ను తీసేసుకో అని అడిగాడు. రిబ్కా కూడా గర్భంలో జనపదాలు 2 ఉండి, అంటే 2 వ్యక్తులు ఏశావు యాకోబు గర్భంలో ఉండి కొట్టుకుంటున్నారు. ఇవాళైతే మనం స్కానింగ్ సెంటర్కి పరిగెడతాం ఏమైందా అని చెప్పి. దేవుని దగ్గర పరిగెత్తింది ఆవిడ. దేవుడా, నేను ఎందుకయ్యా బతకటం ఇలా అయితే, నేను బ్రతికి ఏంటి ప్రయోజనం, నాకేం కనపట్టలేదు. అంటే శరీరంలో కలిగేటువంటి, మనసులో కలిగేటువంటి భావనలు, పరిస్థితులు మనుషులు మరణం కోరుకునేట్టుగా చేస్తాయి. జాగ్రత్త. డోంట్ అలౌ దోస్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్. నీ మనసులో, నీ ఉద్దేశాల్లో ఎప్పుడు ఇట్లాంటి తలంపులు రాని బాక. థింక్ పాజిటివ్లీ వెన్ యు ఆర్ సఫరింగ్. నువ్వు శ్రమ పొందుతున్నప్పుడే క్రొత్త నిబంధన చెబుతోంది మనకి, మహిమాయుక్తమైన స్థితి కొరకు నువ్వు అల్పకాలపు శ్రమలు అనుభవిస్తున్నావు. గుర్తుపెట్టుకో. శ్రమల ద్వారా సిద్ధిని కలిగించుటకు దేవుని సంకల్పములో నువ్వు శ్రమ పడుతున్నావు తప్ప, నువ్వు పాపం చేసావు కాబట్టి, నువ్వు దోషం చేసావు కాబట్టి నిన్ను నేను ఇంత నలిపేస్తున్నానని దేవుడు అక్కడ చెప్పడు నీకు. యోబు జీవితంలో కూడా పాపాన్ని బట్టి కాదు ఆయన అతన్ని ఆ విధంగా నలిపివేస్తున్నది. తాను అనుకున్నటువంటి రూపానికి రావాలి యోబు, అందుకు ఆ మహిమకు రావాలి, ఆ దీవెన అందుకునే స్టాండర్డ్కి రావాలి. మిలిటరీలో ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఆ ఫిజికల్ టెస్ట్స్ అన్నీ కూడా ప్రూవ్ అయినప్పుడు, అంతటి శ్రమ చేసి ప్రూవ్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది అందులో. కాబట్టి అప్పుడు తర్వాత ఘనత వస్తుంది, ఆధిక్యత వస్తుంది, డబ్బు వస్తుంది, అన్నీ వస్తుంది. కాబట్టి మనం ఆ ప్రమాణానికి వెళ్ళాలి. దైవ ప్రమాణాలలో మనం ఆ ప్రమాణానికి వెళ్ళినప్పుడు మిక్కుటమైన దీవెన కుమ్మరించబడింది. మిక్కుటమైన దీవెన మన తలల మీదకి వస్తుంది అన్నమాట. కాబట్టి 3 మాటలు నేను చెప్పాను. నిత్యం బ్రతకటం ఇష్టం లేదు, మరణం పొందడం నాకు ఇష్టం, ఉరి తీయబడాలని కోరుకుంటున్నాను. మరలా రేపటి దినం మనుషుడే పాటివాడు, మ్యాన్ ఈజ్ అ మోర్టల్, మనుషుడే పాటివాడు మనం ధ్యానం చేస్తాం. కనుక ఇంకా 10 ప్రసంగాలు 7వ అధ్యాయం మీద చేద్దాం. సమయం అంతైనా పట్టనివ్వండి. ఛానల్ వారు విత్ కైండ్ హార్ట్ అండ్ గుడ్ హార్ట్ దే యాక్సెప్టెడ్ టు కంటిన్యూ దిస్ ట్రాన్స్మిషన్స్. కాబట్టి యోబు గ్రంథ ధ్యానాలు దీవెనకరంగా ఉండేట్లు ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, 7వ అధ్యాయం మీద మరో 10 ప్రసంగాలు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం. వాక్య విప్లవం దయచేస్తున్నారు మాకు, మీకు వందనాలు. మమ్మల్ని అందరూ దీవించండి, ఆశీర్వదించండి. మేము మరణం కోరుకునే దుస్థితికి మమ్మల్ని దిగనీయకండి ప్రభు. శ్రమలకు డెఫినిషన్ ఎత్తుక్కుంటున్నాం, న్యూ టెస్ట్మెంట్ అప్లికేషన్ మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.